డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలో వానలు వీడట్లేదు. వర్షాకాలం ముగిసినా నైరుతి రుతుపవనాలు వెళ్లిపోయినా ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలోని 16 జిల్లాల్లో వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్, హుజూరాబాద్ లో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండ 4.3 సెంటీమీటర్లు, మహబూబాబాద్, కొత్తగూడలో 3.7, వరంగల్, పైడిపల్లి 3.6, జనగాం, బజన్నపేట్, హన్మకొండలో 2.7, నాగర్ కర్నూల్, తాడూరులో 2.6, యాదాద్రి, భువనగిరిలో 2.4, వరంగల్లో 2.3, సిద్దిపేటలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో వర్షం కురుస్తుంది. సాయంత్రం 4 తర్వాత హైదరాబాద్ సహా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడుతుందని, రాత్రి 8 గంటల వరకు ఈ పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రైట్, ఐదు అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, తెలంగాణలో వాతావరణం చూస్తుంటే చాలా భిన్నంగా కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా వానలు వెళ్ళటం లేదు. వర్షాకాలం ముగిసినా కూడా, నైరుతి ఋతుపవనాలు వెళ్లిపోయినా కూడా ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇవాళ దాదాపు 16 జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. ఈ మేరకు ఇప్పటికే ఆ 16 జిల్లాలకి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అయితే సందీప్, మనం చూస్తుంటే ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. దాదాపు సాయంత్రం 4 గంటల సుమారులో ప్రారంభం కానుంచిగా కూడా తెలుస్తుంది. తెలంగాణలో కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ జల్లులు పడతాయి. సాయంత్రం 4 తర్వాత మాత్రం హైదరాబాద్ తో సహా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వర్షం పడవచ్చు. దాదాపు రాత్రి 8 గంటల వరకు కూడా దాదాపు 4 గంటలు, 3 నుంచి 4 గంటలు ఈ పరిస్థితి ఉండబోతుంది. పగట్టేలకు కూడా చాలా ఉక్కపోత కూడా బాగా ఉంటుంది. బంగాళాఖాతంతో ఏర్పడినటువంటి అల్పపీడనం మయన్మార్ తీరాన్ని దాటి అక్కడ 5వ తారీఖుకి సముద్రంలోకి అయితే రానుంది. అయితే ప్రస్తుతం దాని ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణపై అయితే లేదు. అయితే మరో అల్పపీడనం భూమధ్యరేఖ ప్రాంతంలో భారీగా చేస్తుంది. 7వ తారీఖున అది ఏర్పడవచ్చు. మరోవైపు బంగాళాఖాతంలో కూడా 3 ద్రోణులు ఉన్నాయి. వాటితో ఏదైనా ఎక్కువ యాక్టివ్ అయితే ఆవర్తనంగా మారి అల్పపీడనం అవ్వచ్చు. దానిపై త్వరలో క్లారిటీ అయితే వస్తుంది. ఇవాళ వాతావరణంపై ఏం చెప్పినటువంటి వివరాలు చూస్తే, వాతావరణ శాఖ ప్రకారం 4వ తేదీన, అంటే ఇవాళ నుంచి 4వ తారీఖు నుంచి 6వ తేదీ వరకు కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, అంటే మోస్తరు వర్షాలు కురుస్తాయంటూ కూడా తెలుస్తోంది. సో మొత్తానికి మనం ఇటు ఏపీ, తెలంగాణలో మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి. తెలంగాణలో అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడక్కడ జల్లులు పడతాయి. సాయంత్రం 4 తర్వాత హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం చాలా ప్రాంతాల్లో వర్షం పడుతుంది. రాత్రి 8 గంటల వరకు కూడా ఈ పరిస్థితి ఉండబోతుంది. పగలంతా కూడా చాలా ఉక్కపోత కూడా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎదురుగాలు వేగం అరేబియా సముద్రంలో గంటకు 35 కిలోమీటర్లుగా ఉంది. బంగాళాఖాతంలో గంటకు 25 కిలోమీటర్లు, శ్రీలంక ప్రాంతంలో గంటకు 46 కిలోమీటర్లుగా ఉంది. శ్రీలంక దగ్గర వచ్చిన మార్పుల వల్ల అండమాన్ నికోబార్ లో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. సో దానిపై అప్పుడే స్పష్టత రాలేదు కాబట్టి 2 రోజుల తర్వాత ఫ్లాట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇటు ఎదురుగాలుల వేగం గంటకు 28 కిలోమీటర్లు, 24 కిలోమీటర్ల వరకు ఎదురుగాలుల వేగం కూడా ప్రస్తుతం ఇస్తుంటే ఉష్ణోగ్రత ప్రకారం తెలంగాణ 31 డిగ్రీల సెల్సియస్ దాకా ఉంటుంది. ఇటు ఏపీలో కూడా 32 డిగ్రీల సెల్సియస్ దాకా ఉంది. తెలంగాణలో పగట్టేల 66% ఉంటే ఏపీలో 64% ఉంటుంది. సాయంత్రం వేళలో అయితే తెలంగాణలో 75% ఉంటుంది. సో మొత్తం తూర్పు ఆగ్నేయ ఆస్ట్రేలియా చాలా యాక్టివ్గా ఉంది. ముఖ్యంగా అతి తీవ్ర తుఫాను కల్మాటి వియత్నాం వైపు దూసుకొస్తుంది. అది గంటకు 140 కిలోమీటర్ల దూరంతో తిరుగుతుంది. అంటే మనం చూసినట్టయితే మొన్న మనపై దాడి చేసిన మోందా తుఫాను కంటే డబుల్ వేగంతో తిరుగుతోంది. అందుకే ఆసియాలో మేఘాలు భారీగా పెరుగుతున్నాయి. ఆ వర్షాలు బంగాళాఖాతం వైపు వస్తున్నాయి. కాబట్టి మనకు వచ్చే వారంలో వర్షాలు పడే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. మొత్తానికి మనం చూస్తున్నట్టయితే ఇవాళ ఉదయం నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
దాదాపు 12 గంటల వరకు నమోదు వర్షపాతం చూస్తున్నట్టయితే హుజురాబాద్ అంటే కరీంనగర్, హుజురాబాద్ పరిసర ప్రాంతాల్లో 45 మిల్లీమీటర్లు, అలాగే నల్గొండ జిల్లాల్లో 43.5 మిల్లీమీటర్లు, మహబూబాబాద్ చూసినట్టయితే 37.8 మిల్లీమీటర్లు, వరంగల్ 32.8 మిల్లీమీటర్లు, అలాగే నాగర్ కర్నూల్ 26.8 మిల్లీమీటర్లు, సిద్దిపేట చూసినట్టయితే 21.5 మిల్లీమీటర్లు, అలాగే వరంగల్ రూరల్ సంబంధించిన వర్షపాతం 20.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో రానున్న అంటే 4 గంటల తర్వాత కూడా రానున్న 4 గంటల తర్వాత 8 గంటల వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షం భారీగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వినోద్, అంటే హైదరాబాద్ లో సాయంత్రం భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అంటే ఇప్పటికే అధికారులు అప్రమత్తం అయ్యారా? డెఫినెట్ నిన్నటి నుంచి కూడా చూసుకుంటే వాతావరణ శాఖ అధికారులు ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించి నగర శివార్లు అలాగే హైదరాబాద్ లో సాయంత్రం 4 గంటల తర్వాత భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ అయ్యే ఆదేశాలు జారీ చేస్తారు. ముఖ్యంగా ఇప్పటికే హైదరాబాద్ అలర్ట్ కూడా రైల్వే కూడా జారీ చేశారు. సాయంత్రం 4 తర్వాత రాత్రి 8 గంటల వరకు అంటే దాదాపు 3-4 గంటలు ఏకతాటిగా వర్షం పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు ఇచ్చినటువంటి విభాగం వచ్చు, అలాగే హైడ్రా జేసీఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. సాయంత్రం 4 తర్వాత కూడా ఆఫీస్ నుంచి ఇళ్లలోకి వెళ్లేటువంటి సమయం కాబట్టి భారీగా ఉద్యోగస్తులు, భారీగా వాహనదారులు రోడ్లపైకి వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకు కొన్ని ఏరియాలో 1 వేలు కూడా పెట్టడం జరిగింది. ఇటు జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాలు, జూబ్లీహిల్స్, మాదాపూర్ అవ్వచ్చు, హైటెక్ సిటీ, గచ్చిబౌలి పరిసర ప్రాంతాలు ఇప్పటికే కొన్ని 1 వేలను పెట్టి రూట్స్ కూడా క్లియర్ చేస్తున్నారు. సో సాయంత్రం అంటే ఆఫీసుల నుంచి ఇళ్లలోకి వెళ్లేటువంటి సమయం కాబట్టి ముఖ్యంగా ఐటీ సెక్టర్ ఉన్నటువంటి హైటెక్ సిటీ ప్రాంతం అవ్వచ్చు, మాదాపూర్, గచ్చిబౌలి, ఈ జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం 5 తర్వాత నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా 1 గంట 2 గంటలు ఆఫీసులోనే వెయిట్ చేస్తే బెటర్. వర్షం పడ్డ తర్వాత ఆ వాహనదారులంతా రోడ్లపైకి వచ్చేందుకు వీలుగా ఉంటే చాలా బెటర్ అంటూ కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వినోద్.